ఎక్కడరా వెనకమాల ఉన్నాడు స్కోప్ పెట్టు అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి నాది లాగౌట్ అయిపోయింది దరిద్రం పోయింది ఇంత ఖర్చు పెట్టాం బ్యాన్ ఏంది 50,000 పెట్టి గన్స్ కి తిప్పినా నేను ఎక్సూడ్ తిప్పినా ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే గత 2 days నుంచి యూట్యూబ్ లో ఫుల్ సర్క్యులేట్ అయిపోతుంది. బీజిఎంఐ బ్యాన్ అవుతుందా, బీజిఎంఐ బ్యాన్ అవుతుంది, ఎక్కడ చూసినా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అనేవి చాలా క్లియర్ గా మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని రెగ్యులర్ గా మరిన్ని వీడియోస్, కొత్త అప్డేట్స్ మొత్తం ఏమన్నా సరే మీ ముందుకు తీసుకొచ్చేస్తా ఉంటాను. సబ్స్క్రైబ్ చేశారు కదా. మ్యాటర్ ఏంటంటే మీ అందరికి అర్థమయ్యే విధంగా జస్ట్ 2 to 3 minutes లో మీ అందరూ చాలా క్లారిటీగా ఎండింగ్ వరకు ఎవరో మిస్ అవ్వద్దు. మ్యాటర్ ఏంటంటే ముంబైకి చెందిన ఒక వ్యక్తి మహారాష్ట్రలోని అక్లూజ్ అనే పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 5వ తారీఖు అంటే జస్ట్ 4 days బ్యాక్ ఒక కేసును ఫైల్ చేశారు గైస్. మొత్తం 4 people ఫైల్ చేశారు. ఒకటి అందులో కరప్షన్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అందులో మ్యాటర్ ఏంటంటే బీజిఎంఐ యూజర్ డేటాని టెలిగ్రామ్, క్రాఫ్ట్ అండ్ టెలిగ్రామ్ అనే ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ ద్వారా డేటాని అమ్మేస్తుంది. ఒక్కొక్క యూజర్ 2,000 రూపాయలు చొప్పున డేటాని అమ్మేస్తుంది అనేది వాళ్ళు మెయిన్ గా చేస్తున్న ఎలిగేషన్. అదే కాకుండా చాలా మంది ఏమనుకున్నారు, టెలిగ్రామ్ యాప్ ద్వారా అనుకున్నారు. టెలిగ్రామ్ యాప్ కాదు గైస్, క్రాఫ్ట్ అండ్ టెలిగ్రామ్ అనే ఇన్స్టాంట్ యాప్ ద్వారా చేస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ కాదు. కేసు అయితే ఫైల్ చేశారు. ఈ కేసు వచ్చరికి మన 15th హియరింగ్స్ ఉన్నాయి గైస్. హియరింగ్స్ రోజు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అసలు అంత ముందులో పబ్జీ బ్యాన్ అయింది. పబ్జీ బ్యాన్ అయిన తర్వాత పబ్జీ మీకు బ్యాన్ అయింది. ఎందుకు బ్యాన్ అయింది? ఆల్రెడీ మన డేటా ఇన్ఫర్మేషన్ అయితే మన వేరే కంట్రీస్ కి మన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని చెప్పనేసి గవర్నమెంట్ పబ్జీని సీరియస్ గా తీసుకొని బ్యాన్ చేసింది. జూలై 2022లో బ్యాన్ చేసింది. ఆ తర్వాత క్రాఫ్టన్ వాళ్ళు బీజిఎంఐ డెవలపర్ తీసుకొని క్రాఫ్టన్ వాళ్ళు గవర్నమెంట్ తో సహకరించి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోయి మీరు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పని ఫాలో అయిపోయి లీగల్ గా విత్ లిమిటెడ్ టైం పీరియడ్ తో ఎక్కడ కూడా చేయలేదు. ఇంతవరకు ఏ కంట్రీ కూడా చేయలేదు. మన ఇండియా మాత్రం చేసింది. లిమిటెడ్ టైం పీరియడ్ తో జస్ట్ 6 hours మాత్రమే గేమ్ ఆడగలరు, ఎక్స్ట్రా అసలు ఆడలేదు అని చెప్పనేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చింది. అలాగే డేటా కూడా పక్క వాళ్ళకి ఎవరికి రీచ్ అవ్వకుండా చాలా సిస్టమేటిక్ గా తయారు చేశారు. క్రాఫ్ట్ కూడా అంత ఈజీగా లేదు, చాలా సిస్టమేటిక్ గా తయారు చేశారు. ఇప్పుడు మన డేటా అనేది లీక్ అవడం అనేది చాలా కష్టం అనమాట. సో ఇవన్నీ కొన్ని ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. మీరు వాటిని ఏమీ నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. మీ డేటా, మన డేటా అనేది ఎక్కడికి పోదు. మీకు ఒకటి చెప్పాలంటే పబ్జీతో కంపేర్ చేస్తే మన బీజిఎంఐ వాళ్ళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు గైస్. పబ్జీ గ్లోబల్ వర్షన్ తో కంపేర్ చేస్తే మన బీజిఎంఐ వాళ్ళే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మన బీజిఎంఐ వాళ్ళే. అది కాకుండా మళ్ళీ స్వయంగా మోదీ గారు చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది, ఈ స్పోర్ట్స్ కి మేము పాజిటివ్ గా ఉన్నాం, మన వాళ్ళు ఇంకా పైకి రావాలి, ఈ స్పోర్ట్స్ పైకి రావాలని చెప్పనేసి గవర్నమెంట్ కూడా చాలా అనుకూలంగా ఉంది గవర్నమెంట్ కూడా. సో దాని గురించి ఎవరు ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరందరూ ఏవైతే స్పెక్యులేషన్స్ వస్తున్నాయో, ఏమైతే న్యూస్లు వస్తున్నాయో వాటిని ఏం నమ్మొద్దు. అసలు బీజిఎంఐ బ్యాన్ అనేది చాలా కష్టం. అది జస్ట్ ఒక కేసు నమోదైంది, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ కేసు నమోదైందంటే ఇంకా హియరింగ్స్ ఉన్నాయి. మీరందరూ వాటిని చూసి భయపడొద్దు, మోసపోవద్దు. చాలా ఖర్చు పెట్టి ఉంటారు, చాలా భయపడి ఉంటారు. ఈ 2 రోజుల నుంచి నేను చాలా చూసాను. ఎవరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మీరు దాని గురించి ఏం పట్టించుకోవద్దు. యాక్చువల్ గా బీజిఎంఐ అన్బ్యాన్ చేసిన తర్వాత కూడా హైకోర్టులో ఒక పిల్ వేశారు. గేమ్ మళ్ళీ రీబ్యాన్ చేశారు. మళ్ళీ ఆపేయండి హైకోర్టులో పిల్ వేస్తే పబ్జీ వేరు, బీజిఎంఐ వేరని చెప్పనేసి ఆల్రెడీ ఆ కేసును కొట్టివేశారు. మీరు దాని గురించి ఏమి వరి అవ్వద్దు. బీజిఎంఐ బ్యాన్ అవడం అనేది జరగదు. ఎందుకంటే గవర్నమెంట్ కి అనుకూలంగా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయినా సరే దాన్ని మళ్ళీ మార్చుకొని మళ్ళీ ప్రాపర్ వేలో పోతారు తప్పితే, ఎందుకంటే ఇది మన ఇండియా వరకే తీసుకొచ్చిన గేమ్, ఇది నాట్ వరల్డ్ వైడ్, ఓన్లీ మన ఇండియా వరకు తీసుకొచ్చిన గేమే. మీరు దాని గురించి ఏం వరి అవ్వద్దు. ఇన్ఫర్మేషన్ ఏదైనా లీక్ అయినా సరే, బయటకు పోతున్నా సరే దాన్ని మార్చుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. సింపుల్ గా అయిపోతుంది. పెట్టిన వాడికి డబ్బులు వద్దు, వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు గైస్. అవన్నీ మీరు అసలు నమ్మొద్దు. మీరు ఏదైతే ఈ మైండ్ లో ఉందో అదంతా తీసేయండి. ఏం దానికి అదే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఉన్నంతకాలం ఎంజాయ్ చేయండి హ్యాపీగా. మంచి ఎక్స్పెక్ట్ వచ్చింది, మొన్న చూసి తిప్పాను. మీకు అది రేపో ఎల్లుండి అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. దాని గురించి ఏం వరీ అవ్వద్దు. నేను కూడా రేపో మళ్ళీ మర్నాడు ఇంకో 10,000 యూస్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో గెట్ రెడీ గైస్. అంతేగాని మీరు దీని గురించి ఏం భయపడద్దు. బ్యాన్ అవ్వదు. హలో గైస్, టాటా బై బై. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే టాటా బై బై, సీ యు ఆల్, బై బై.